యూట్యూబ్. సో ఇవాల్టి వ్లాగ్ ఏంటంటే డే 2 ఇన్ ఆస్టిన్. సో ముందు రోజు ఆస్టిన్లో మేము ఏమేమి ప్లేస్ విజిట్ చేసామో ముందు వ్లాగ్లో ఉంది. లైక్ క్యాపిటల్ బిల్డింగ్, రివర్ వాక్, చైనీస్ టీ గార్డెన్, సో ఇట్లాంటి ప్లేసెస్ విజిట్ చేసాము. సో ఈరోజు మౌంట్ బోనెల్, ఇంకా 360 డిగ్రీస్ బ్రిడ్జ్ అండ్ ట్రావిస్ లేక్ పక్కన ఉన్న ఓయాసిస్ రెస్టారెంట్ అనమాట. సో ఆ ప్లేసెస్ అన్నీ చాలా సూపర్గా ఉన్నాయి. అండ్ ఈరోజు ఫస్ట్ ప్లేస్ ఏంటంటే మౌంట్ బోనెల్. అదొక మంచి బెస్ట్ హైకింగ్ ప్లేస్. సో మౌంట్ బోనెల్ అనేది ఆస్టిన్లోనే హైయెస్ట్ పాయింట్ అనమాట. లైక్ దాని పీక్ ఎలివేషన్ వచ్చేసి 775 feet ఉంటుంది. లైక్ ఆల్మోస్ట్ 236 meters, అంటే అబోవ్ మీన్ సీ లెవెల్ ఉంటుంది అది. సో జనరల్గా మౌంట్ బోనెల్ అనే ప్లేస్ హైకింగ్ చేయడానికి చాలా ఈజీ ఉంటుంది అనమాట. సో కొందరు అయితే లైక్ అది హైకింగ్ చేయడానికి కూడా కన్సిడర్ చేయరు, ఎందుకంటే ఇట్ టేక్స్ ఓన్లీ 15 to 20 minutes అనమాట. అండ్ విచ్ ఈజ్ ఆల్మోస్ట్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ హైకర్స్కి అయితే చాలా ఈజీ ఉంటుంది. సో మేము వెళ్ళింది స్ప్రింగ్ సీజన్లో కాబట్టి చూడ్డానికి సన్లైట్ ఉన్నా కూడా చాలా చలేసిందనమాట మాకు. లైక్ వెదర్ అయితే చాలా చల్లగా ఉంది. సో మీరు ఆస్టిన్లో ఉంటే ఈ ప్లేస్ని ఖచ్చితంగా విజిట్ చేయాలి, ఎందుకంటే పార్కింగ్ ఈజ్ ఫ్రీ ఆఫ్ చార్జ్ అండ్ నో ఎంట్రన్స్ ఫీ. సో మేము నెక్స్ట్ విజిట్ చేసిన ప్లేస్ పెన్నీబ్యాకర్ బ్రిడ్జ్. దీన్నే సింపుల్గా 360 degree బ్రిడ్జ్ అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఇది నార్త్ ఇంకా సౌత్ సెక్షన్స్ని కనెక్ట్ చేస్తుంది కాబట్టి ఈ హైవేని క్యాపిటల్ ఆఫ్ టెక్సస్ అని కూడా పిలుస్తారు అనమాట. ఎందుకంటే ఈ స్ట్రక్చర్ జనరల్గా మంచి బ్యూటిఫుల్ సినారియోకి వ్యూ ఉంటుంది కాబట్టి టెక్సస్లోనే ఇది ఒక కొంచెం స్పెషల్ ప్లేస్ అనమాట.
సో మేము నెక్స్ట్ విజిట్ చేసిన ప్లేస్ ద ఒయాసిస్ ఆన్ లేక్ ట్రావెస్ అనమాట. సో ఇది ఒక బెస్ట్ సన్సెట్ క్యాపిటల్ ఆఫ్ టెక్సస్ అని అంటారు, ఎందుకంటే ఇక్కడ చాలా బెస్ట్ సన్సెట్ వ్యూ ఉంటుంది కాబట్టి. సో మేమైతే చాలా ఫాస్ట్గా వచ్చామన్నమాట, ఎందుకంటే సన్సెట్ వ్యూ మిస్ అవ్వద్దని చెప్పేసి, ఎందుకంటే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది సన్సెట్ వ్యూ ఇక్కడ. అండ్ ఇక్కడ చాలా ఆర్ట్ గ్యాలరీస్ ఉన్నాయి, మ్యూజిక్స్ జరుగుతాయి, లైవ్ కాన్సర్ట్స్, చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. నాకు తెలిసి ఈ ప్లేస్ని చాలామంది విజిట్ చేస్తారు, ఎందుకంటే ఈ ప్లేస్ మోస్ట్ వర్తబుల్ అనమాట.